సభలో బూతులు మాట్లాడే వారికి స్పీకర్ అవకాశం ఇస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రశ్నలు వచ్చే టైంకి సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ ప్రభుత్వంలో భాగం కాకూడదని హితవు పలికారు. లగచర్ల, దిలావర్పూర్, రామన్నపేట ఘటనలతో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు జగదీష్ రెడ్డి. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉన్నాం. మా సభ్యులు అడిగితే, మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వము అని మాట్లాడటం. అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి. మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్నిటి విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉన్నాం. మా సభ్యులు అడిగితే, మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వము అని మాట్లాడటం. అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి.